కల్తీ 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 మార్కెట్లోకి పోయి ఏంది కొనాలన్నా భయం అవుతుంది. అంతా కల్తీ సరికే వస్తుంది మార్కెట్కి. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు పనికి మానోళ్ళు. మార్కెట్కి పోయి ఏం కొనేటట్లేదు, ఎవరిని నమ్మేటట్టు లేకోకుండా తయారైపోయింది పరిస్థితి. ప్రపంచం మీద ఈ కల్తీగాళ్ళు చేయబట్టే ఏం కొన్నా కల్తీనే అవుతుంది. అదిగో చూడండి ఎట్లాంటి కల్తీ సరుకు తయారు చేస్తున్నారో. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఒళ్ళు జల్లు అంటుంది. అంతా కల్తీ కల్తీ కల్తీ. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టే తయారైంది ఈ కల్తీ గాళ్ళు చేయంగా. బుడ్డ పొల్లగాళ్ళు తాగేటి పాలు కల్తీ, తినేటి బిస్కెట్లు కల్తీ, వంట నూనెలు కల్తీ, పంట ఇత్తనాలు కల్తీ, పంట ఎదిగేతందుకు చల్లేటి మందులు కల్తీ, ఆఖరికి ఇండ్లల్లో అమ్మలక్కలు వంటలకు ఆడుకునేటి అల్లం ఎల్లిపాయల కాంచి అంతా కల్తీ కల్తీ కల్తీ. ఆవు ఇగో గీడ డబ్బాలకు డబ్బాలు, బకెట్లకు బకెట్లు, బేషన్లకు బేషన్లు, కిలోల కొద్దిగా కనపడుతుంది చూసిరా. ఇగో ఇదంతా కల్తీ అల్లం పేస్టు. మైలార్ దేవుపల్లి కాటేదారి ఏరియాలో ఇటువంటి నకిలీ దంద నడుస్తుంది అనేది ముచ్చట ఎట్టరికైందో ఏమో గాని సైబరాబాద్ రాజేంద్ర నగర్ ఎస్ఓటి అధికారులు బార గుంచి బజాట్లేసిర్రు. అట్ట ఏం దక్క 3500 కిలోలు అంటే 3.5 టన్నుల నకిలీ అల్లం పేస్ట్ ను పట్టుకొని సీజ్ చేసిరట. అడ్డమైన పానాలు తీసేటి మందులు కలిపి తయారు చేస్తున్నారు ఈ నకిలీ అల్లం పేస్ట్ ని. అడ్డమైన కెమికల్స్, చెడిపోయిన అల్లం ఉల్లిపాయ పొట్టును నూరి ఇగో ఇట్ట అల్కదక్కువ అల్లాన్ని తయారు చేస్తున్నారట బద్మాషిగాళ్ళు. తయారు చేసిన ఈ కల్తీ సరుకునంతా దుకాణాలకు ఎగుమతి చేస్తున్నారట. అట్టకి కల్తీ సరుకును తయారు చేసేటోళ్లను పట్టుకొని లోపలేసిరు పోలీసు వాళ్ళు. గీళ్ళ మందిని ముంచే మోకాలలో మన్ను ఎవరి కొంపలు ముంచుదాం అనుకున్నారో ఏం పాడేలో మరి. ఏమో పోండ్రి గీ నడమ ఇటువంటి వాళ్ళు దునియా మీద బగ్గ మోపాయిరబ్బా.